క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నిన్న గద్దర్కి సంబంధించి ఆయన ప్రథమ వర్ధంతి కొన్ని దశాబ్ద కాలం పాటు ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజలను చైతన్యపరుస్తూ వచ్చినటువంటి గద్దర్ది నిన్న మొదటి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం రవీంద్రబాద్లో ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది. అదొక అంశం అయితే, ఇక మరోవైపు జయశంకర్ సార్ జన్మదినం కూడా ఆగస్టు 6 తారీఖు రోజే. జయశంకర్ సార్ ఇక ఆయన లేకుండా అసలు తెలంగాణ అనేటువంటి విషయమే లేదు. ఇక తెలంగాణ ఈడ మా ఏది ఈ నిధులు, ఈ బడ్జెట్లు, కేసీఆర్ కూడా లేడు. కాబట్టి ఎప్పుడైనా జయశంకర్ సార్ ఆయన భవిష్యత్ తరాల్లో కూడా ఆయన చాలాసార్లు చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దొరల రాజ్యం వస్తుంది, పెత్తందారుల రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం పోవడానికి మళ్ళొక్కసారి పోరాటం చేయాలని చెప్పి జయశంకర్ సార్ చెప్పిండు. సో మరి ఆ ఉద్యమం ఎప్పుడు పుడుతుంది ఏం కథ అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. మొత్తానికైతే జయశంకర్ సారు ఇవాళ మనందరి గుండెల్లో ఉన్నాడు, గద్దరన్నలాగే. సో వాళ్ళిద్దరు ఉద్దండులైనటువంటి వ్యక్తులు. నిన్న ఒక ఆయన ఏమంటాడు, నాకు మైక్తో మాట్లాడుతుంటే మెదక్ జిల్లా గద్దరన్న పేరు పెట్టాలని చెప్పినా అంటాడు. మెదక్ జిల్లాకు పరిమితమైన మనిషి ఆ గద్దరన్న కాదు, అంతర్జాతీయ అంటే పిలానికి ఇక ఏదో ఉంటే. అయితే విషయం ఏంటంటే గద్దరన్న చాలా గొప్ప వ్యక్తి, జయశంకర్ సార్ మహా వ్యక్తి, జాతిపిత లాంటి వాళ్ళు. అటువంటి నిమ్న వర్గాల బిడ్డలది నిన్న కార్యక్రమం జరిగింది. సో దానికి లేరు. ఇక మండల్ కమిషన్కి సంబంధించి ఇవాళ మండల్ కమిషన్ విపి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలనుకున్నటువంటి ఆలోచన. ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఆగస్టు మాసం అంతా బీసీలకు పవిత్రమైన మాసం. ఇది అందరూ బీసీలకు పవిత్రమైనటువంటి మాసం. ఇవాళ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని చెప్పి విపి సింగ్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ బీసీలకు రిజర్వేషన్ దొరికిందంటే ఇగో ఈ రోజు పుణ్యమే అది. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమానికి నేను కూడా హాజరు కాబోతా ఉన్నా ఇవాళ సాయంత్రం 4 గంటలకి. సో మండల్ కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్చ ఉండబోతా ఉంది. ఇక భారతదేశంలో కులగణన, ఆ తర్వాత క్యాస్ట్ సెన్సస్, లేకపోతే ఓబీసీ రిజర్వేషన్, ఈ అన్ని అంశాల మీద అక్కడ చర్చ జరగబోతా ఉంది. నేను అక్కడ పోతా ఉంది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.